మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి ఏరియా వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు విభాగాన్ని ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. చేసేసి మొత్తం వార్మర్ కేర్ తో ఇస్తున్నాం. ఇంక్యుబేటర్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు సార్. అక్కడ బయట కూడా మనం కూడా ఎక్కడ చేయట్లేదు. అంత వార్మర్ అది పెట్టి చెప్తాం. సిపిఎఫ్ ఇదండి మేడం, ఇది ఒకటి అక్కడ అదే సార్, అది ఒకటే సార్. ఆక్సిజన్ సెంట్రల్ లైన్ అయితే ఉంది, మనకి ప్లాంట్ కనెక్షన్ లేదు సార్ ప్రస్తుతానికి. కాన్సన్ట్రేటర్స్ కూడా ఉన్నాయి సార్. మెడిసిన్ కానీ ఎవ్రీథింగ్ సార్. మనకి దానికి సంబంధం లేదు సార్. వీళ్ళు డిఫరెంట్ గా మొత్తం ఇండియన్ అంతా వీళ్ళు పెట్టుకుని టోటల్ ఎక్విప్మెంట్ అంతా మీదే. మూడోసారి కూడా టెండర్ వేసారంటే ఎవరు వేయటం లేదు. దానికి ఎలిజిబిలిటీ పీపుల్ ఎవరు రావటం లేదు. నేను అసలు డిఆర్సీ పెట్టమని చెప్పాను. డిస్ట్రిక్ట్ డిపిసి, డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ఉంటుంది, జాయింట్ కలెక్టర్. డైరెక్ట్గా కొంటే మనకు 45% డిస్కౌంట్ కూడా వస్తాయి. ఎక్కువ ఐటమ్స్ కొనవచ్చు. వాళ్ళు ఏదో టెండర్ పెట్టారు. అది అంటే మీరున్న అది కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అది కూడా టెండర్ అయింది సార్, లేకపోతే ఆగిపోయింది. అంటే నేను డిపిసి కోసం ఆపాను. వీళ్ళు ఎందుకు ధైర్యం చేయలేకపోతే వీళ్ళు నిర్మల్ కుమార్ వాళ్ళు వీళ్ళు కంపల్సరీ అయిపోయామని వాళ్ళు. ఈ రోజున కావలి పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో న్యూ బార్న్ బేబీ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కావలిలో ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు ఈరోజు మన కావలికి ఇచ్చినటువంటి ఒక వరం. నూతనంగా కొత్త జన్మనిచ్చినటువంటి తల్లులకు వాళ్ళ బిడ్డలు ప్రీమెచ్యూర్ బేబీలుగా కానీ, లేదంటే వెయిట్ తక్కువగా ఉండటం వల్ల కానీ జన్మించినప్పుడు వాళ్ళని స్పెషల్ కేర్ యూనిట్లో పెట్టి వాళ్ళని బాగా సంరక్షించి వాళ్ళని ఆరోగ్యవంతులుగా పంపించడమే బాధ్యతగా తీసుకునేందుకు ఈరోజు కావలిలో ఈ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి 2 డాక్టర్ని డెడికేటెడ్గా, అంటే ప్రత్యేకంగా వాళ్ళ పని 24 గంటలు ఆ బేబీని చూసేటట్టుగా ఈ రోజున డాక్టర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10-12 మంది స్టాఫ్ నర్సుల సమక్షంలో మంచి టెక్నాలజీతో ఈ రోజున ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి గర్భవతులైనటువంటి తల్లులు అందరూ కూడా ఈ యూనిట్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోండి. మీ బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి బాధ్యత కూడా ఇక్కడున్న డాక్టర్లు చూస్తారు. కాబట్టి ఇది కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి ఇది ఒక వరంగా పరిగణిస్తుంది. తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో వేల రూపాయలకు నష్టపోకుండా ఫ్రీగా ప్రభుత్వ యజమాయిషీలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావలికి ఈ యూనిట్ ఇచ్చినందుకు మంత్రి సత్యకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా
పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే దానికి ఇది ఒక తార్కాణం. కాబట్టి అందరూ కూడా ఈ హాస్పిటల్ సద్వినియోగం చేసుకొని ఎక్కువ మంది ఈరోజు డాక్టర్లు అందరూ కూడా అధునాతన సాంకేతికతో ఉన్నటువంటి హాస్పిటల్గా నిర్మాణం చేసిన రోజు నుంచి ఈ రోజున ఎక్కువ మంది పేషెంట్లు రావుతున్నారు. అందుకనే కావలి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా డబ్బును ఖర్చు కాకుండా చూసుకునే విధంగా కూడా డాక్టర్లను కలవాలని ఈ సందర్భంగా పేషెంట్స్ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.